జగిత్యాల జిల్లాలో జరిగిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ఆమె భర్త హరిబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు హరిబాబును మీడియా ముందు హాజరుపరిచిన పోలీసులు అదనపు కట్నం కోసమే వైష్ణవిని గర్భవతి అని కూడా చూడకుండా నిందితుడు దారుణంగా చంపేసినట్లు స్పష్టం చేశారు. భార్య వైష్ణవిని హత్య చేసిన తర్వాత భర్త హరిబాబు అక్కడి నుండి పారిపోగా అదే రోజు రాత్రి కొరుట్ల శివార్లో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తల్లి అన్నలు చెప్పినట్లు విని హరిబాబు తరచూ అదనపు కట్నం కోసం వైష్ణవిని వేధించేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ అదనపు కట్నం విషయంలోనే హరిబాబు వైష్ణవిల మధ్య తలెత్తిన గొడవ కాస్త చివరికి హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వైష్ణవి హత్య కేసులో హరిబాబు, అతని తల్లి లక్ష్మి, ఇద్దరు అన్నలు ఆనంద్, అశోక్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఇదిలా ఉండగా అరెస్ట్ చేసిన హరిబాబును తమకు అప్పగించాలంటూ వైష్ణవి కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. కోరుట్ల కొత్త బస్టాండ్ ముందు హైవేపై నిరసన వ్యక్తం చేశారు. హరిబాబును తమకు అప్పగించాలని, వైష్ణవిని చంపాలంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయితే స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు జోక్యంతో ఆందోళన విరమించారు.